కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17 నుండి 22 వచనాలు చదువుకుందాం. 17 నుండి 22 వచనాలు. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మీ గణనామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో మీరు తేటగా సూటిగా మాట్లాడి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు, అల్పుడను అయోగ్యుడను నిష్ప్రయోజకుడనైన నన్ను బలపరచి మరుగుపరచి ఉపయోగించి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని మా ప్రభు అయిన క్రీస్తేసు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దైవ లేఖనంలో మనం ఆలోచన చేయాల్సిన కొన్ని సంగతులు. ఈ 17 నుండి 22 వచనాలు బల్ల యొద్ద విశ్వాసుల ప్రవర్తన. మనం 17 నుండి 34 వచనాలలో ప్రభువును జ్ఞాపకం చేసుకునే విధానం అని చెప్పి మనం విన్నాం. అలాగునని 17 నుండి 22 వచనాలు మళ్ళా కొంత భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బల్ల యొద్ద విశ్వాసుల ప్రవర్తన. 17లో మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని మేలుకు కాదు అంటున్నాడు. 22లో మిమ్మును మెచ్చుకొనను అంటున్నాడు. 17లో కూడా మిమ్మును మెచ్చుకొనను అంటున్నాడు. అంటే కొరింథీల జీవితాలలో కొన్ని మెచ్చుకోదగ్గవి ఉన్నవి, మెచ్చుకోదగనివి ఎక్కువగా ఉన్నవి. మెచ్చుకునే విషయాలు ఉన్నవి, మెచ్చుకొనని విషయాలు కూడా ఉన్నాయి. మెచ్చుకునే విషయాలు కంటే మెచ్చుకోకూడని విషయాలే ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నాడు. 10వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాటలు మనము గమనిస్తాం. 10వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడిన కొన్ని సంగతులు మనము ఆలోచన చేస్తే, మనము దీవించు మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. ఒక్క శరీరమై ఉన్నాం అనే మాట మనం చూస్తున్నాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా.
మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా అనే మాట మనము చూస్తున్నాం. అక్కడ క్రమమైన సహవాసమును ఆ సంఘము భాగాలుగా చీలిపోతుంది. 18లో ఆ సంగతులు చెప్పుచూ ఉన్నాడు. 18లో మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను అన్నాడు. అంటే ఆ సంఘమందు కూడి ఉన్న వారిలో కక్షలు కలవని వినుచున్నట్లు చూస్తున్నాం. నిజమే, వారిలో కక్షలున్నాయి, పార్టీ తత్వాలున్నాయి. మొదటి అధ్యాయం 10 నుండి 12 వచనాలలో, మొదటి అధ్యాయం 10 నుండి 12 వచనాలలో, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం అని చెప్పాడు. కాబట్టి దైవలేఖనంలో వ్రాయబడిన మాట మనము తేటగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కక్షలు వారిలో ఉన్నాయి అనే విషయాన్ని చెప్పాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట చెప్పాడు. 3:3 మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? మీలో అసూయలున్నాయి, కలహాలున్నాయి. వీటిని బట్టి మీరెవరంటే శరీర సంబంధులు అని మాట్లాడుతున్నాడు. అంటే వారిలో పార్టీ తత్వాలు ఉన్న మాట వాస్తవమే, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను అన్నాడు. ఇలాగు కక్షలతో ఆరాధించుట దేవుని వాక్యమునకు వ్యతిరేకం. కక్షలతో ఆరాధించుట దేవుని వాక్యానికి వ్యతిరేకం అనే విషయాన్ని మనము చూస్తున్నాం. ప్రియులారా, మత్తయి రాసిన సువార్తలో 5వ అధ్యాయం 23లో, నీ సహోదరునికి నీ మీద విరోధమున్నట్లు జ్ఞాపకానికి వస్తే ముందు సహోదరులతో సమాధానపడి తరువాత అర్పణలు అర్పించాలని వ్రాయబడింది కదా. నీకు కోపం లేకపోవచ్చు, నీ సహోదరునికి నీ మీద కోపం ఉందని తెలిస్తే నువ్వే వెళ్ళి సమాధానపడి వచ్చి అప్పుడు అర్పణ అర్పించాలని చెప్పాడు. కొరింథీల సంగతి అలాగు లేదు. కలహాలు, పార్టీ తత్వాలు పెట్టుకొని కూడా వారు అతిశయిస్తున్నారు అన్నాడు. ఏం చేస్తున్నారండి? వారు అతిశయిస్తూ ఉన్నారు, ఉప్పొంగుచున్నారు అన్నాడు. 5వ అధ్యాయం 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనములో, ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు అన్నాడు. చూశారా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో? పార్టీ తత్వాలు పెట్టుకొని, కలహాలు పెట్టుకొని ఉప్పొంగుచున్నారు, కానీ అలాంటి వారిని వెలివేసిన వారుగా లేరు అని చెప్పాడు. వారికున్న తత్వజ్ఞానమే ఉప్పొంగటానికి గల కారణం. తత్వజ్ఞానం వారు ఉప్పొంగటానికి గల కారణం. 8వ అధ్యాయం 1వ వచనములో, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగజేయును. అది కారణం. వీళ్ళు ఉప్పొంగటానికి ఏంటంటే వీళ్ళు జ్ఞానము ముఖ్యంగా ఎంచుచూ ఉన్నారు. ఈ వచనం నాకు జ్ఞాపకం రాకముందే సహోదరుడు ప్రార్థన చేసేటప్పుడు రాజ్పాల్ గారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు నాయన అంటుంటే
నా మనసులో ఏమనిపించిందంటే, ప్రభువా నీ దాసునికి ఇచ్చిన కృపను బట్టి వందనాలని చెప్తే బాగుండని అనిపించింది ఈ వచనం రాకముందే. మీ దాసునికి ఇచ్చిన జ్ఞానము కంటే మీ దాసునికి ఇచ్చిన కృప అని ప్రార్థన చేస్తే బాగుండు అనిపించింది. అర్థమైందా నేను చెప్పింది? ఓకే, ఈసారి ప్రార్థన చేశారనుకోండి నా కోసం, మీ దాసునికి ఇచ్చిన జ్ఞానం అని చెప్పకండి. జ్ఞానం ఏం చేస్తుంది అంటే ఉప్పొంగ చేస్తుంది కదా, అది దేవునికి ఇష్టం కాదు. అందుకే నీ దాసునికి ఇచ్చిన కృప, అది చాలా మంచి పదం. ఈ విషయం ఇప్పుడు నేను చెప్పకముందే నాకు అది జ్ఞాపకం వచ్చింది, ఆయన అలా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, అలా చెప్తా ఉన్నప్పుడు. సరే, మంచిది. ఏది ఏమైనా సమాధానము కొరకు కృషి చేయుట, ఒకరితో ఒకరు ఎంబడాలండి. సమాధాన పడుట వారిలో లేవు. ఇలాగుండే వారు ప్రభువును ఆరాధిస్తున్నారు, నిజముగా ఒక ఆచార పద్ధతిగా చేస్తున్నారు కానీ ఆత్మీయ పద్ధతి చేయడం లేదు. వారు ఒక ఆచార పద్ధతి ప్రకారంగా చేస్తున్నారు. 19లో నిజానికి ఎవరు యోగ్యులో ఆత్మీయులో గుర్తించడానికి ఇది సులభమైనది. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు. మరి యోగ్యులైన వారెవరో అయోగ్యులైన వారెవరో ఎలా తెలుసుద్ది? ఆ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే అనే విషయాన్ని చెప్పాడు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడే తొందరపడే వారెవరు, సహనము గల వారెవరు అర్థమవుతుంది. అవును కదా? ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు తొందరపడే వాళ్ళెవరో, సహనం గల వారెవరో మనకు అర్థమవుతుంది. ఏదైనా శ్రమ వచ్చినప్పుడే మనలో ఎంతవరకు ఓర్పు ఉన్నదో అర్థమవుతుంది. అంతే కదా? ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనకు ఎంతవరకు ఓర్పు ఉన్నదో అది మనకి అర్థమవుతుంది. మన విశ్వాసం ఎంతటితో కూడా పరీక్షించబడుతుంది. శ్రమ లేకపోతే మన విశ్వాసానికి పరీక్ష లేనట్టు. అందుకే అగ్ని వంటి శ్రమలు మీకు కలిగినప్పుడు మీ విశ్వాసమునకు పరీక్ష కలుగుతుందని, ఆ పరీక్షలో మీరు నిలిచినట్లయితే మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుందని పేతురు భక్తుడు కూడా చెప్పాడు కదా. కాబట్టి మన జీవితంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడే ఓర్పు అనేది అర్థమవుతుంది. మన విశ్వాసమా అంతా కూడా పరీక్షించబడినట్లుగా ఉంటుంది. సరే, అది వాస్తవమే కానీ వీరి సంగతి ఇంకా మించిపోయింది. 20వ వచనంలో మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఇలాంటి పరిస్థితులు పెట్టుకొని వీరొచ్చి ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందుతూ ఉన్నారు. కొందరైతే ఇవన్నీ పెట్టుకొని ఆదివారం వైట్ డ్రెస్ వేసుకొని మందిరానికి వచ్చి పాత్రలో పాలివారు అవుతున్నారు. కొందరు నెలకొక్కసారి, కొందరు వారానికి ఒక్కసారి. ఇవన్నీ మామూలుగానే ఉంటున్నాయి, మార్పు అయితే ఏమీ కనబడటంలే. కానీ ప్రభురాత్రి భోజనంలో వారు పాలు పంపులు పొందుతూ ఉన్నారు. వారి పరిస్థితిని బట్టి ప్రభువును ఆరాధించుట సాధ్యం కాదు. 21వ వచనంలో భోజనము సంగతి చెప్పబడినది. మొదటి సంస్కార సమయములో శిష్యులను ప్రభువు చేసినట్లే మత్తయి సువార్త 26వ అధ్యాయం 20 నుండి 30 వచనాలు. 2 రీతులుగా ప్రభు బల్లను ఆశ్రయించుచుండిరి. ప్రభు బల్ల సమయములో మొదట సంఘస్థులందరూ తెచ్చుకున్న భోజన పదార్థములతో వారందరూ ప్రేమ విందు చేసుకుంటారట. భోజన పదార్థాలతో వారందరూ మొదట ప్రేమ విందు చేసుకుంటారు, ఆ తర్వాత ప్రభు బల్లను ఆశ్రయిస్తారు. అట్లు చేయుట వలన వారి ప్రేమను సహవాసమును ఒకరికొకరు బయలుపరుచుకొనుటకు వీలుండేదట. వాటిని
ప్రేమ విందులని యూదా రాసిన పత్రికలో తేటగా చెప్పాడు. పేతురు రాసిన రెండవ పత్రిక 2:13లో కూడా చదువుతాం. వాటిని ప్రేమ విందులు, ప్రేమ విందులు. సంఘములో కొందరు ధనికులుండుట, కొందరు పేదలుండుట జరిగేది. ఆ సమయంలో ధనికులు ఎక్కువగా తెచ్చి పేదలు తక్కువగా తెచ్చేవారు. అయితే ఈ ధనికులు తెచ్చింది, పేదలు తెచ్చింది కలిసి సమిష్టిగా భోజనం చేసేవారట. అర్థమైందండి? కనుక దీనిని ప్రేమ విందు అన్నారు. దీనిని ప్రేమ విందు అన్నారు. ధనికులు తెచ్చేది ఎక్కువ, పేదలు తెచ్చేది తక్కువ. అయినా ఎక్కువ తక్కువ లేకుండా అందరూ కలిసి సమిష్టిగా వారు భోజనము చేసేటటువంటి వారు. కొరింథీ సంఘములో క్లోయో, స్టెఫను, ఎరస్తు మొదలగు ధనికులు ఉద్యోగస్తులుండిరి అని మనం చూడొచ్చు. ఎవరు? ఎవరండి ధనికులు? కొరింథీ సంఘంలో క్లోయో, స్టెఫను, ఎరస్తు మొదలగు వారు ధనికులున్నట్లుగా మనం చూడొచ్చు. మొదటి అధ్యాయం మొదటి అధ్యాయములో 26, 27 వచనాలు మనము చూడవచ్చు. కొందరు ధనికులున్నారు అని మనము జ్ఞాపకం చేసుకుంటాం. సరేలేండి, ఆ ధనికులు ఎవరో వారి పేర్లు ఇక్కడ మనం చూడవచ్చు. అంటే ఎన్నిక లేని వారు, బలహీనులు, తృణీకరింపబడిన వారు ఎక్కువగా ఉండిరి. అయితే ధనికులు ఎక్కువగా తెచ్చి పేదలు తక్కువగా తెచ్చి సమిష్టిగా భుజించుట ఆరంభమైంది. రాను రాను ఈ కక్షలు ఏర్పడగా 21లో మీరు భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు అంటున్నాడు. ఎక్కువ తెచ్చిన ధనికులేమో తొందరపడి ముందే సమృద్ధిగా భుజించుచున్నారు. తక్కువగా తెచ్చి కొందరు పేదలు అసలు లేక తేలేక ఉన్నవారు భోజనానికి త్వరపడుదురా లేక నిదానిస్తారు గదా అంటున్నాడు. అవును, ధనికులే ఉన్న యావత్తు మొత్తం తినివేసి ఆఖరికి పేదలకు ఏమీ లేకుండా చేయుచున్నారు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, ఒకడు మత్తుడగును అని పౌలు వ్రాస్తున్నాడు. ఈ ప్రేమ విందుల సమస్య ఎంత కక్షలకు కారణమైందో మనం ఎరుగుదు. పేతురు రాసిన రెండవ పత్రిక 2:13, యూదా పత్రిక 12వ వచనం. మూల భాషలో ఈ పదాలు ప్రేమ విందులకు మూల భాషలో ఏమనుందంటే తమ్మును తాము మేపుకొనుచున్నారని ఉంది. మూల భాష పదం తమ్మును తాము మేపుకొనుచున్నారు. ఈ ప్రేమ విందుల వలన ఈ కక్షలు ఎక్కువైపోయినాయి, ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి, ఈ ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఎంత ఘోరమైన విషయమో చూడండి. దేవుని యొక్క ఆలోచనేమో అందరూ సమాధానము కలిగి సహవాసము చేయాలని, ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందువల్ల చేయవలసిన పనిని చేయకుండా చేయకూడని పనిని వారు చేస్తున్నారు. గనుకని బల్లలో ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇళ్ళు లేవా అనాల్సి వచ్చింది. దేవుని సన్నిధికి కలిగిన వారు కలిగినంత, లేని వారు లేనంత మొత్తం తెస్తున్నారు. ఎవరిదో వాళ్ళ ఇంటి దగ్గర తిని రావచ్చుగా, ఇక్కడికి తెచ్చుకోవడం ఎందుకు, వాళ్ళే తినేయడం ఎందుకు?
పేదల్ని చిన్నచూపు చూడడం ఎందుకు? కక్షలు కలిగి ఉండడం ఎందుకు? భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు చూపడం ఎందుకు? ఈ ప్రేమ విందులు ఎందుకు? తమ్మును తాము మేపుకోవడం ఎందుకు అని చెప్పాడు. మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పెద్దలను సిగ్గుపరచెదరా అంటున్నాడు. 10వ అధ్యాయం 32వ వచనములో దేవుని సంఘానికి అభ్యంతరము కలుగజేయకుడి అనుంది కదా. దేవుని సంఘానికి అభ్యంతరము కలుగజేయకుడి అని చెప్పిన మాటకు ఇక్కడ వ్యతిరేకంగా ఉంది. అభ్యంతరము మాత్రమే కాదు, తిరస్కరించుట చాలా ఘోరమైన విషయం. పేదలను సిగ్గుపరచెదరా అంటున్నాడు. వారు పేదలను సిగ్గుపరుస్తున్నారు. ఆఖరికి పేదలు వచ్చి చూస్తే వారికి తినటానికి ఏమీ లేనప్పుడు వారు సిగ్గుపడి ఆకలి గురినట్లుగా ఉన్నారు. అలా ఉండొచ్చా మరి? అలా ఉండకూడదు కదా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడిన మాట, బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడో అన్నాడు. బేదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందిస్తున్నాడటండి. అందుకే మనం ఎప్పుడు బేదలను వెక్కిరించవద్దు. వారి బేదరికాన్ని బట్టి వారిని ఎక్కిరించవద్దు. ధనవంతులు ఆపదను చూచి కూడా సంతోషించొద్దు. అట్లా చేస్తే వాడు నిర్దోషిగా ఎంచబడడు అని నేను చెప్పడం కాదండి, దేవుని వాక్యం చెప్పింది. దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి ఈ విషయాలు కొంచెం మీ మనసులో పెట్టుకొనండి. యాకోబు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 6వ వచనములో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మను న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే గదా అన్నాడు. దరిద్రులను అవమానపరుస్తున్నారు, ధనవంతులను గొప్పగా మెచ్చుకుంటుంటే రేపు ఆ ధనవంతులే న్యాయ సభలకు ఈడ్చేటటువంటి వారుగా ఉన్నారు అనే విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము చేయాల్సినటువంటి పనులు ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి మాన్యమైనవో అవి మనం చేయాలి. కానీ ఇలాంటి వాతావరణాన్ని తీసుకురాకూడదు. ఈ వచనాలకు వ్యతిరేకముగా వారి నడవడి ఉంది. దీనిని గురించి మెచ్చను అని చెప్తా ఉన్నాడు డైరెక్ట్గా. మిమ్మును నేను మెచ్చను. వారేమైనా చేస్తూ ఉండొచ్చు, కానీ వారు ఆశ్రయించేది మాత్రం ప్రభు సంస్కార భోజనము కాదు. అందువల్ల పౌలు వరుసగా గట్టిగా ప్రశ్నలు వేసి విశ్వాసులను మందలించి ఇండ్లలో తమ ఆకలి తీర్చుకుని రావలసిందిగా ఆయన ఉపదేశిస్తున్నాడు. వారి ప్రవర్తన దేవుని సంఘము పట్ల వారికి గౌరవము లేదని తెలియచున్నది. ఇంకా ధనికులు ఏ విధముగా పేదవారి పట్ల తమ వాస్తవిక వైఖరి కనుపరిచారో వారి ప్రవర్తన వెల్లడి చేసింది. కావున చీలికలు సంఘంలో ప్రవేశించాయి. అందువలన వారి ప్రవర్తన ఖండించబడినది. అందుకే అంటున్నాడు, మీరు సరిగా పాత్రలో చేయవేయకపోతే మీరు కూడి వచ్చేది మీకు కీడు కొరకే అని చెప్తున్నాడు. మీరు కూడి వచ్చేది మీరు కీడు కొరకే అని చెప్తున్నాడు. ప్రియులారా, మనం కూడి వచ్చేది మేలు కొరక, కీడు కొరక? ఒకటి, వారు చేస్తున్నటువంటి పనులలో
భోజన పదార్థాలు అదే ప్రేమ విందుల విషయములో వారు చేస్తున్న వైఖరి విధానం తప్పు, అది వారికి కీడే. రెండు, ఈ సంగతి తెచ్చి వారిలో కక్షలు కలహాలు పెట్టుకొని ఒకరికంటే ఒకరు ఎక్కువ తక్కువలని ఎంచుకొని ఈ పాత్రలో చేయి వేయడానికి ఇష్టపడుతున్నారే, అది కూడా కీడు కొరకే. అసలు ప్రభువును జ్ఞాపకం చేసుకోవలసిన విధానం అది కాదు కదా. ప్రేమ కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, దయాగుణము కలిగి ఉండాలి, ప్రభు పోలిక, ప్రభు సారూప్యం, దేవ స్వభావం వ్యక్తులలో ఉండాలి. ప్రభు పాత్రలో జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన పాత్రలో పాలివారం కావాలంటే ఈ లక్షణాలు మనకు ఉండాలి. మరి ఈ లక్షణాలు లేకుండా పాత్రలో పాలివారైతే మరి వారు కీడు వచ్చుటట్టే కాదా? వారు కూడుకునేది కీడుకు కాదా? కనుక రొట్టె విరిచే కూడిక లేకపోయినా, అందులో సరి అయిన పాలు పొందకపోయినా వారు కూడి వచ్చేది కీడు కొరకే. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కక్షలు కలహములు లేకుండా ఆదివారము వచ్చినప్పుడు రొట్టె విరిచే కూడికలో పాలివారు కావాలి. అలా లేకుండా ఉంటే అది కీడు కొరకే వారు కూడుకోవడం అనే విషయాన్ని కొంత తేటగా వివరంగా మనము గమనించవచ్చు. సరే, మెట్టుకు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వారు చేస్తున్న పనిని బట్టి ఇప్పుడేం ఏర్పడ్డాయి? ఒకే భావం, ఒకే తాత్పర్యం, ఒకే విశ్వాసం, ఏక మనస్సు కలిగి ఉండవలసిన వీరిలో ఈ భోజన పదార్థాలు ఏం చేశాయంటే సంఘంలో చీలికలు, సంఘంలో విడిపోవటానికి, సహవాసం చెదిరిపోవటానికి కారణమయ్యాయి. అందువల్ల వారి ప్రవర్తనను పౌలు గట్టిగా ఖండించవలసిన అవసరత ఏర్పడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అలాంటి పరిస్థితులు కలిగిన వారుగా ఉండకుండా దేవునికి మహిమకరమైన వారుగా ఉండాలి అనే విషయాన్ని పౌలు చాలా గట్టిగాను స్పష్టంగాను తేటగాను వివరిస్తూ వస్తున్నట్లు మనము చూడవలెను. ఇక 23 నుండి 26 వచనాలు, 23 నుండి 26 వచనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని చెప్పాడు. ప్రభు బల్ల యొద్ద ప్రభువును జ్ఞాపకము చేసుకుంటాం. ప్రభు బల యొక్క విశేషతను గురించి పౌలు విశ్వాసులకు అంతకు ముందే బోధించాడు. ఇప్పుడు దానిని వ్రాతలోనికి తెస్తున్నాడు. బోధించిన తర్వాత వ్రాతలోనికి తెస్తున్నాడు. 23వ వచనంలో నేను మీ విషయమై అప్పగించిన దానిని అంటూ మొదట 1.5 సంవత్సరాలు పనిచేసినప్పుడే ఆరాధన క్రమము అప్పగించాడు. ఆయన కొరింథులో 1.5 సంవత్సరాలు పనిచేసినప్పుడే ఆరాధన క్రమమును వారికి తెలియజేశాడు. ఎఫెసులో గాని కొరింథులో గాని ఆయన చేసిన పని ప్రతివారికి తెలుసు. దానిని ప్రభువు వలన పొంది తిని అంటున్నాడు. నా అంతట నేను చేయటం లేదు, లేదు మనుషులు కల్పించిన పద్ధతి కూడా ఇది కాదు. ఏమంటున్నాడండి? నా వల్ల నేను చేసింది కాదు,
లేక మనుషుల పద్ధతులను నేను అవలంబించట్లేదు, ఇది ప్రభువు వలన పొంది తిని. కొన్ని ప్రత్యేకమైనవి పౌలుకు అప్పగింపబడిన మాట వాస్తవమే. ఆనాటి శిష్యుల కంటే కూడా పౌలుకు కొన్ని అప్పగింపబడిన సంగతులు కొన్ని ఉన్నాయి. గల్తీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 11, 12 వచనాలు. గల్తీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11, 12 వచనాలు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దాని బోధింపలేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలనని అది నాకు సంభవించినది అన్నాడు. ఇది ఏమిటండి? పౌలుకు అప్పగించబడిన వాటిలో కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నవి. ఏమిటిది? సువార్త, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు, మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దాని బోధింపలేదు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుండి 11 వచనాలు మనము చదివితే సంఘమర్మం అండి. 3 నుండి 11 వచనాలు ఎట్లనగా, క్రీస్తు మర్మం దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలై ఉన్నారన్నదే. దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి నీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఆ కృప అనుగ్రహించెను అన్నాడు. కాబట్టి క్రీస్తు మర్మం అనే మాట మనం చూస్తున్నాం. సువార్త మర్మం, క్రీస్తు మర్మం, సంఘ మర్మం పౌలుకు బయలుపరచినట్లుగా ఇంకెవరికి బయలుపరచలేదు అనే వాస్తవిక సత్యాన్ని మనము చూస్తున్నాం. అయితే ప్రభు బల్లను గురించి సువార్తలలో మనము చూస్తాం. సంఘము ప్రారంభించినప్పటి నుండి అపోస్తలుల కార్యాలలో చూస్తాం. వాస్తవంగా అది ప్రభు అప్పగించిందే. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి అని మత్తయి సువార్త 26 నుండి 38 వచనాలు, 26వ అధ్యాయం 26 నుండి 38 వచనాల్లోను, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 22 నుండి 24లోను,
లూకాసు వార్త 22, 19, 20 వచనాలు. ప్రభువే రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది మీ కొరకైన నా శరీరం, మీ కొరకు విరువబడిన అని అనువదించడం మూల భాష అయిన గ్రీకులో ఆధారము లేదు. అది ఎలాగో కొన్ని ప్రాచీన ప్రతులలో వ్రాయబడింది. నిజానికి ఆయన ఎముకలలో ఒకటైనను విరువబడదు అనే విషయాన్ని మనం చూస్తాం. మీ కొరకు విరువబడిన అని అనువదించబడింది, కానీ వాస్తవానికి ఆయన ఎముకలలో ఒకటైనను అలాగూ కాలేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన కొన్ని, యోహాను సువార్త 19వ అధ్యాయం 36వ వచనం, లేఖనము లాంటి వాటిని అది వ్యతిరేకిస్తుంది. అసలు ఆయన ఎందుకు ఇచ్చాడంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఆ రొట్టెను పుచ్చుకోవాలి అని ఇచ్చాడు. అనగా ఆయన ఆధ్యాత్మిక ప్రసన్నతను సాక్షాత్తుగా అనుభవించడాన్ని తెలియజేస్తుంది ఆ రొట్టె. ఆయన సమాప్తము చేసిన పని ఫలితముగా ఆయన వ్యక్తిత్వాన్ని లోతుగా ధ్యానించడాన్ని సూచిస్తుంది. లోతుగా ఆయనను గూర్చి ధ్యానము చేయడాన్ని. అందుకే రొట్టె విరిచే సమయములో పల్లవులు గాని అనుపల్లవులు గాని పాడకుండా ప్రభువునే జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళా అలాగూ పల్లవులు అనుపల్లవులు కీర్తనలు చరణాలు పాడుట వలన ఏమవుతుందంటే, మనసు ఆ పాట వైపు వస్తుందే తప్ప తాను వ్యక్తిగతంగా లోతుగా ధ్యానించలేడు. అందువల్ల ఆ సమయములో అవి పాడకుండా ఉండుట క్షేమం అని తెలియజేస్తూ ఉంటారు అనుభవం కలిగిన వారు. 25లో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ప్రభు పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అని పలికాడు. దేవుడు మానవులతో చేసుకున్న క్రొత్త ఒడంబడికలను చిందింపబడిన క్రీస్తు రక్తం ముద్రించింది. క్రొత్త ఒడంబడికలను క్రీస్తు రక్తం ముద్రించింది. హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయం 6 నుండి 12 వచనాలు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6 నుండి 12 వచనాలు. ఇర్మియా గ్రంథం 31:31లో కూడా మనం చదివితే, పాత్రలోనిది పుచ్చుకొనుట కూడా క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుట అందుకే ఉద్దేశించబడింది. ఈ రెండు కూడా క్రీస్తును జ్ఞాపకము చేసుకోవడానికే ఉద్దేశించబడింది. తినుట త్రాగుట అనేది ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికే చేస్తారు. తినుట గాని త్రాగుట గాని. రొట్టె ప్రభు దేహమునకు, గిన్నె ప్రభు రక్తమునకు సాదృశ్యం. అంటే ప్రభువును జ్ఞాపకము చేయును. సువార్తలలో ఆయనను గూర్చి ప్రకటింపబడినట్లుగా ఆయన జన్మం, మనుషులలో ఆయన దీన జీవితం, ఆయన కృప, ఆయన దయ, ఆయన పరిశుద్ధత, ఆయన మంచితనం, ఆయన మాటలు, ఆయన ఆశ్చర్య కార్యములు, ఆయన మరణం, ఆయన భూస్థాపన, పునరుత్థానం, ఇంకా ఆయనను గూర్చి ఆయా గుర్తులు సూచించు ఇతర విషయాలు జ్ఞాపకము చేసుకోవడానికి ఇవన్నీ తోడ్పడతాయి. ఆ ప్రియ ప్రభు మన కొరకు ఏ విధముగా ఆయన మరణించాడు, ఆయన మరణమును గుర్చిన సంగతులన్నీ కూడా మనకు జ్ఞాపకం వస్తాయి. ఆ రొట్టెను గాని ఆ రక్తమును గాని మనము జ్ఞాపకము చేసుకోవడం మూలాన. ఇది ఎవరి మరణ స్మారక సంస్కరణము కాదు గాని, జీవించి మరణించి మరలా నిత్య జీవై ఈనాడు మనలో జీవించుచున్న వారిని గురించిన జ్ఞాపకము చేసుకొనుట. మనుషుల్ని కాదు జ్ఞాపకం చేసుకోవలసింది. అక్కడ ఏ ప్రభు అయితే మన కొరకు
పడరాని పాట్లు పడి తినరాని దెబ్బలు తిని మోయరాని బరువులు మోసి ఎక్కలేని గొల్గతా కొండకు వెళ్ళి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టి మన కొరకు నిరత్తరుడుగా సమాధి చేయబడి మరణించి తిరిగి లేచాడు, మృత్యువును ఓడించాడు, మరణపు ముళ్ళును విరిచాడు, సాతానుకు సిగ్గు, దేవునికి మహిమ ఆపాదించాడో ఆ సంగతులన్నీ మనము ఆయన నామస్మరణ చేసుకుంటూ ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ఇవన్నీ ఇచ్చాడు. నిజమే, ఆయన మరణం బహుఘోరమైనది కదా. ఎలాగంటే ఆయన శిలువలో వేలాడుచున్న ఆయన శరీరము నుండి రక్తము ప్రవహించింది. ఆ రక్తం నా పాప పరిహారార్థము కొరకు ఆయన రక్తము చిందించబడింది. నిజమే, రక్తపు మడుగులో రక్తపు ముద్దగా మారిపోయిన సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల వలన ఆయన మరణం ప్రభు సంస్కరణము ద్వారా జ్ఞాపకము చేయబడింది గనుక రొట్టె ఆయన దేహమును, పాత్ర ఆయన రక్తమును సూచించుచున్నవి. ఏ దేహము నుండి అయినను రక్తము కారిపోయిన ఎడల మరణము తటస్థిస్తుంది కదా. గనుక ఇచ్చట ప్రభు సందర్భమందు మరణమే సంభవించెను. ప్రభు శరీరము యొక్కయు రక్తము యొక్కయు చిహ్నాలు అంటే గుర్తులు కేంద్ర నియమముగా ఉండరాదు, మనము జ్ఞాపకము పెట్టుకొనుట ముఖ్యం. అంటే మళ్ళా అదొక ఆచారంగా కాకుండా దానిలో నుండి ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలనే విషయాన్ని చెప్పాడు ప్రభు. తానే ఆయనను మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ప్రభు తానే మన జ్ఞప్తికి రావాలి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాడు. ఎవరి జ్ఞాపకం రావాలి? ఆ పాత్రలను చూసినప్పుడు ఎవరు జ్ఞాపకం రావాలి? ప్రభువే జ్ఞాపకం రావాలి. కానీ మనకెవరు జ్ఞాపకం వస్తారు? ఆ పాత్రలు పాలు పంపులు పొందేటప్పుడు కూడా మన చుట్టుప్రక్కల ఉన్నవారు, మన ఇరుగు పొరుగు వారు ఉన్నవారు, మనకున్న సమస్యలు, ప్రభువా ఇది తీసుకుంటే నా సమస్య పోద్దేమో నాయన అన్నట్టు కదా. అదొక ఆచారబద్ధమైన వ్యవహారంగా కొంతమంది చేస్తున్నారు. ఆయన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు మన మనసులో ఆయన యందే నిలిచి ఉండాలి. ప్రభువునే ధ్యానించాలి. స్తోత్రము చెల్లించినప్పుడు, ఆ రొట్టెని ఎత్తుకొని స్తోత్రము చెల్లించినప్పుడు ఆ రొట్టె ఆయన శరీరం అవుతుంది. ఆ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యం అవుతుంది. ద్రాక్షారసం అవుతుంది అని తప్పుగా బోధించడం జరిగింది. అటువంటి తప్పుడు భావము నుండి మనము కాచుకొన్న ఈ దినాలలో కూడా అలాగూ చెప్పేవారు లేకపోలేదు. కనుక ఇది ఆయన సాదృశ్యమే. రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యమే. రక్తము ఆయన రసపాత్ర ఆయన రక్తమునకు సాదృశ్యమే. అంతే తప్ప వేరే భావం మనకి రాకూడదు. రోమన్ క్యాథలిక్ వారు అలాగూ భావిస్తారు. కానీ ప్రభు స్వయముగా భోజనమునకు బల యొద్ద కూర్చుండి ఆ రొట్టె రసములు వారికి పంచిపెట్టినప్పుడు ప్రభు శరీరములోనే ఉన్నాడు కదా. ఆయన రక్తము ఆయనలోనే ఉంది. రొట్టె రొట్టెగానే, రసము రసముగానే ఉన్నది. అయినను ఇది నా శరీరం, ఇది నా రక్తం అని చెప్పినాడంటే రొట్టె ఆయన శరీరమునకు గాను, రక్తము ఆయన రక్తమునకు గాను మార్చబడినది కాదు. ఇది నా శరీరం, ఇది నా రక్తము అని ఆయన చెప్పిన ఆ ప్రభువే మరలా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకి దీనిని చేయుడి అంటున్నాడు. నన్ను అనేది ఆయన వేరుగానే ఉన్నాడు. దీనిని అనగా అవి వేరుగానే ఉన్నవి. కనుక ఆయననే ముఖ్యముగా జ్ఞాపకము చేసుకొనవలెను. ఆయన శరీర రక్తములకు సూచనగా గుర్తుగా ఇచ్చాడు. రొట్టె పుచ్చుకున్నప్పుడు రొట్టె ఆయన శరీరం అవుతుంది అంటే అది విగ్రహారాధనకు దారి తీస్తుంది. మరలా రొట్టెనే మనము ఆరాధించినట్లు అవుతుంది. కనుక రొట్టె మనకు ముఖ్యం కాదు. కానీ ఆ రొట్టె తీసుకున్నప్పుడు చీల్చబడిన ఆయన శరీరమును జ్ఞాపకము చేసుకొనడము
ముఖ్యం. పాత్రలోనిది త్రాగినప్పుడు ఆయన మన కొరకు కార్చిన అమూల్యమైన రక్తపు విలువ, ఆ రక్తము ద్వారా మనకు దొరికిన ఫలితాలు మనము తలపోయవలెను. వీటిని జ్ఞాపకము చేసుకొనుడి అని ఆయన చెప్పలేదు. వీటిని జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడా? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అన్నాడా? మీరు గమనించాలి. వీటిని జ్ఞాపకము చేసుకోండి అనలే. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే వీటిని చేయుడి అన్నాడు. కనుక దీనిని చేయుచుండగా అనగా వాటిని పుచ్చుకొనుచుండగా క్రీస్తుని జ్ఞాపకము చేసుకొనవాలి. క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో దేవుడు ఛాయారూపములుగా ఉపయోగించిన వాటిని మానవుడు విగ్రహాలుగా చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. దేవుడు ఛాయారూపములుగా ఉపయోగించిన వాటిని మానవుడు విగ్రహాలుగా చేసుకున్నాడు. అందులో ఒకటి ఇత్తడి సర్పం, 2 నిబంధన మందసం, 3 దేవాలయం. వీటిని గురించిన వివరాలు తర్వాత పాఠంలో చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువునే జ్ఞాపకం చేసుకోవాలి తప్ప వీటిని జ్ఞాపకం చేసుకోకూడదు. ప్రభు జ్ఞాపకానికి రావాలి. ప్రభు జ్ఞాపకానికి రావాలి. ఆ విధంగా మన జీవితాన్ని మనము సిద్ధపరచుకుందాం. ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, మిమ్మును జ్ఞాపకము చేసుకోవడానికై మా కొరకు సిద్ధపరిచిన మీ రక్తమునకు, మీ శరీరమునకు సాదృశ్యమైన పాత్రలు, వాటిని గూర్చిన వివరం మీరు మాకు తేటగా చెప్పారు. పౌలుకు మీరు అప్పగించినవి ఏమిటో కూడా తేటగా విన్నాం. మా ప్రభువా, స్వార్థ మర్మమును గూర్చి, సంఘ మర్మమును గూర్చి, ఆరాధన మర్మమును గూర్చి, ఇలాగున ఎన్నో సంగతులు మీరు అప్పగించగా ఆయన వాటిని బయలుపరచి మాకు తేటగా అందించగా ఆ వరుసలో మీకు మేము మహిమ తేవడానికి దినదినము అనుదినము మమ్మను సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.